మారిందంటే ఎన్నికల పోరాటమే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. అభ్యర్థుల జాబితాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలకు కబురు పంపి 1-to-1 సమావేశమవుతున్నారు. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు స్థానచలనం కల్పిస్తున్నారు. సంక్రాంతికి తన పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి నాటికి అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ లిస్ట్ ఫైనల్ కాకుంటే ఫిబ్రవరి 10న బహిరంగ సభ నిర్వహించాలని, ప్రజల సాక్షిగా క్యాండిడేట్లను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. ఇక సంక్రాంతి నాటికి వైసీపీ అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సంక్రాంతికి నాటికి అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది, లేకపోతే ఫిబ్రవరి 10 రోజునైనా కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? ముస్లిం మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా ఈ నెల చివరి నాటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా దాదాపుగా పూర్తయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంత ఏదైనా మార్పులు చేర్పులు కానీ ఇంకా ఏదైనా ఇతరతర కారణాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే 8 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి అంటే ఆ జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అలాగే ఎమ్మెల్యేలతో కూడా రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడటం జరిగింది. ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏమిటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఒక 15 నుంచి 20 మందికి కూడా సీట్లు ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఒక 15 మందికి సంబంధించి ఎంపీలని ఎమ్మెల్యేగా పంపించే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికి కూడా మేనిఫెస్టోతో పాటుగా అంటే ప్రజెంట్ ఏదైతే మేనిఫెస్టో ఉందో వీటన్నిటిని తాము అమలు చేస్తాం, ఇంకా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు చేరువవుతామని చెప్పడాన్ని ఒక మేనిఫెస్టో. దాంతో పాటుగా ఖచ్చితంగా అభ్యర్థుల 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులని ప్రకటిస్తాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఏదైతే ఇటు తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కూడా జనవరి నాటికి అంటే జనవరి 15 నాటికి వాళ్ళు కనుక ప్రకటిస్తే సరాసరి వాళ్ళు కనుక ప్రకటించకపోతే కనుక ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో అంటే ఎక్కువ ఉండవు కానీ దాదాపు ఒక 10-15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా టీడీపీ జనసేన అభ్యర్థులను బట్టి కూడా మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ ఈ నెల చివరి నాటికి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ కూడా సంక్రాంతి నాటికి మేనిఫెస్టో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక సంక్రాంతి నాటికి కుదరని పక్షంలో ఫిబ్రవరి 10వ తేదీన అమరావతి కేంద్రంగా ఖచ్చితంగా గుంటూరు, విజయవాడ కేంద్రంగా కూడా ఒక భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ప్రజల సమక్షంలోనే దాదాపుగా ఆ రోజు ముఖ్యమంత్రి కులాల వారీగా కూడా ఒక్కొక్క కులాలకు సంబంధించి ప్రాంతానికి సంబంధించి కూడా ఒక 40 మంది నుంచి 50 మంది అభ్యర్థులకి ముఖ్యమంత్రి అదే రోజు బీఫామ్ని అందజేయబోతారు. భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా సంక్రాంతి నాటికి పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా తుదిమెరుగుదిద్దే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలాఖరికి కూడా అభ్యర్థుల జాబితా ఫైనల్ అవకాశం ఉంది కాబట్టి అంత టైం తీసుకునే అవకాశం లేదు. కానీ ఏదైనా మార్పులు చేర్పులకు సంబంధించి టీడీపీ జాబితా వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాల్సిన ఆలోచన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించే ఆలోచన, ఫిబ్రవరి 10వ తేదీన ప్రకటించే ఆలోచన అయితే వైసీపీ సర్కార్ చేస్తా ఉంది. ఉమశ్రీ శివ, అలాగే ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల మార్పు అనేది ఏదైతే సర్వేల ఆధారంగా వైసీపీ అధిష్టానం ముందుకు వెళ్తుంది, మరి ఈ సర్వేల ఫలితాలు ఈ మార్పులపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతాయి? ఖచ్చితంగా ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తుంది ఖచ్చితంగా సర్వేని నమ్ముకొని ఎక్కడైతే అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఐపాక్ బృందం ఇచ్చిన నివేదికని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు తదితర అంశాలన్నింటినీ కూడా ఆయనే స్వయంగా పరిశీలించిన తరువాతనే అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు కూడా సర్వేలు నిరంతరం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పోలింగ్ సంబంధించి ఏదైతే ఆ నామినేషన్లకి చివరి ఘట్టానికి 2 రోజుల ముందు ఎప్పుడైతే ఉంటుందో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ వేయడానికి ప్రక్రియ కొనసాగే వరకు కూడా ఈ సర్వే నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అవసరానికి అనుగుణంగా సర్వేల ఆధారంగా కూడా చివరి నిమిషంలో కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ఒకవేళ సంక్రాంతి నాటికి అభ్యర్థుల జాబితా ప్రకటన కనుక జాప్యం జరిగితే ఫిబ్రవరి 10వ తేదీ నాటికి అభ్యర్థుల జాబితా విడుదల చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ చిన్న చిన్న మార్పులు చేర్పులు కనుకుంటే ఆ సర్వేలు వచ్చిన ఫలితాల ఆధారంగానే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విమర్శలు. శివ, అలాగే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? దాదాపుగా ప్రతి జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి కూడా 4 నుంచి 6 చోట్ల ఖచ్చితంగా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని కనుక గమనించినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఎస్టీ, అలాగే 29 నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గాలు ఉంటాయి. సో ఈ 136 మొత్తం 36 నియోజకవర్గాలు కనుక పోయినట్లయితే కనుక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే దాదాపుగా 139 నియోజకవర్గాలు ఉంటాయో ఈ 139 నియోజకవర్గాలకు సంబంధించి 50 నుంచి 60 వరకు కూడా బీసీ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఈ సర్వేలు చేయటం, అలాగే మిగిలిన అంశాలని ప్రామాణికంగా తీసుకోవడం, తదితర అంశాలని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా రిజర్వేషన్ ప్రక్రియ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ బేస్ చేసుకొని బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటీవల మనం గుంటూరు 2కు సంబంధించి కానీ లేకపోతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓసీ జనరల్గా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీసీలకు కేటాయించిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆయా ఫలితాలు సర్వే ఫలితాల ఆధారం చేసుకొని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న జిల్లాలంటే 10-12 నియోజకవర్గాలు ఉన్న జిల్లాకు సంబంధించి 4-5 స్థానాలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అలాగే 15 నుంచి 19 నియోజకవర్గాలు ఉన్న జిల్లాకు సంబంధించి 8-9 మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉదాహరణకు మనం తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అత్యధికంగా 19 నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. దాదాపుగా అక్కడ 9-10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో ఇక్కడ సంబంధించి దాదాపుగా 8 మంది పైగా కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాలు అక్కడ కూడా దాదాపుగా 6-7 మంది అభ్యర్థులు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఆ జిల్లా ప్రామాణికం, జిల్లాలో ఉన్న అభ్యర్థుల గుణగణాలు, అలాగే అక్కడ జరిగిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ఏ విధంగా ప్రజల్లో ఉన్నారు, ఏ విధంగా 5 సంవత్సరాలు వ్యవహరించారు అనే వాటన్నిటిని కూడా కొలమానంగా తీసుకొని అభ్యర్థి ఎంపిక అనేది ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా 3-4 సీట్లు మినిమం అయితే మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి విమర్శలు. శివ, అలాగే ఏదైతే జాబితా ప్రకటించిన తర్వాత కొంతమంది నాయకులు పార్టీ మారే అవకాశం ఉంది సీటు దక్కకపోతే, అలాంటి అభ్యర్థుల కోసం వైసీపీ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది? అంటే ఇప్పటికే దాదాపుగా మనం 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ 11 మంది ఇన్ఛార్జీలు ప్రకటించిన దాంట్లో 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకి ఎటువంటి అవకాశం కూడా కల్పించిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా నిన్న ఈరోజు కొంతమంది అభ్యర్థులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి నేనున్నాననే ఒక భరోసా, ఒక ధైర్యం కలిగించడంతో పాటు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం, మనం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే కీలకమైన పోస్టులతో పాటు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అంటే ఆయా జిల్లాలో ఉన్న ఆ నేతకున్న ప్రాముఖ్యతను బట్టి ఖచ్చితంగా రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద నేతలు అయితే కానీ ఖచ్చితంగా రాజ్యసభ కూడా పంపిస్తానని చెప్పి ఆయన అయితే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్న చాలా మందికి సంబంధించిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు రీజనల్ కోఆర్డినేటర్స్ చెప్పిన దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు, వారిని లెక్క కూడా చేయట్లేదు. సో ఈ నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి రంగంలో దిగి నిన్న ఈరోజు దాదాపుగా 20 మంది అభ్యర్థులతో ఆయన స్వయంగా 1-to-1 మాట్లాడి వారికి సంబంధించిన ఒక ధైర్యం, ఒక భరోసాని ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు కూడా మరి కొంతమంది అభ్యర్థులతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా 3-4 అభ్యర్థులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటికే దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక 5-6, అలాగే రాయలసీమకు సంబంధించిన మరొక 4-5 కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారితో ముఖ్యమంత్రి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి ఆయా నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సజ్జల ముఖ్యమంత్రి కూడా 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు. వారిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగానే అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నా. ఇంకా అప్పటికి కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత కూడా సంతృప్తి చెందని వారు కనుక ఉంటే మాత్రం వారిని లైట్ తీసుకోవాలని అంటే పార్టీ నుంచి ఉన్నా పోయినా కానీ పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది విమర్శలు.
శివ, అలాగే ఈ మార్పు చేర్పులకి స్థాన చలనానికి సంబంధించి అటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీల మధ్య డిస్కషన్ ఎలా ఉంది, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు దీనిపై? అంటే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంపీలకు సంబంధించి కానీ దాదాపుగా 10 నుంచి 15 మంది ఎంపీలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలుగా త్వరలో పోటీ చేయబోతున్నారు. ఒక 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఎవరి అభిప్రాయాలు ఉండవు, ఖచ్చితంగా రెండు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఆ వ్యక్తి పట్ల సానుకూలత వ్యతిరేకతని ప్రామాణికంగా తీసుకోవటం, ఆ తర్వాత పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారి స్వయంగా ఖచ్చితంగా వారి వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే అభ్యర్థి ప్రకటన చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే చాలా మందికి సంబంధించి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కానీ లేకపోతే గుంటూరు కానీ ప్రకాశం జిల్లాకి సంబంధించిన నేతలు కొంత అసంతృప్తి ఆగ్రహంతో కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఎంపీలకు సంబంధించి కూడా మనం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ గుంటూరు జిల్లాకు సంబంధించిన వంగా గీత కానీ అనురాధ కానీ అలాగే మార్గాని భరత్ కానీ రావు కృష్ణదేవరాయలు అలాగే వల్లభనేని బాలశౌరి ఇట్లా చాలా మంది ఎంపీలు కూడా తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయా ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సోదరుడిగా చెప్తున్న అవినాష్ రెడ్డి కూడా రానున్న రోజుల్లో ఆయన జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి కూడా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.